శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఈశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జగ నేత్రేందున సకల తాప విమోచకం తం నేత్రాగ్నిన సకల శత్రు నిబర్హణంచ నేత్రార్కశక్తి లయరక్షణ సృష్టిహేతుం కామాక్ష్యధీశ కపిలేశమహం ప్రపద్యే. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి మహాశివలింగంగా వెలుగొందుతూ ఉండేటువంటి దివ్యక్షేత్రమైనటువంటిది ఈ కపిలతీర్థంలో ఈనాడు మకర వాహనంపై ఊరేగేటువంటి దేవదేవుడైనటువంటి మహాశివుడికి దివ్య హారతులను సమర్పించారు. హారతి ప్రియుడైనటువంటి పరమాత్మ కైలాసవాసి ఇప్పుడు ఆనందకర కర్పూర నీరాజనాన్ని అమ్మవారితో పాటు అందుకుంటూ ఉన్నాడు. అమ్మవారు సకలాభరణ భూషితి, సకలాభరణ భూషణత్వంతో వెలుగొందేటువంటి పరమశివుని సరసన నిలిచి ఉన్నది. ఉత్సవరాయుడైనటువంటి ఈ కపిలేశ్వర స్వామి కామాక్షి దేవతలు ఇరువురు కూడా ఈనాడు మకర వాహనంపై ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహిస్తూ ఉన్నారు. మకరాసనగాం గంగాం. మామూలుగా మకరము ఎవరి వాహనము అని అంటే దేవతలకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వాహనాలు ఉంటాయి. అమ్మవారికి సింహవాహనం ఉన్నది, అయ్యవారికేమో నందివాహనం ఉన్నది. కానీ శ్రీవారు దివ్యమైనటువంటి కపిలేశ్వర స్వామివారు ఆయన తన నంది వాహనమే కాకుండా విశ్వంలో ఉండేటువంటి అన్నిటికీ కూడా ప్రాధాన్యం ఇవ్వాలి అని అనుకున్నారు. అయితే నందీశ్వరుని యొక్క ప్రాధాన్యం మాత్రం ఇంకెవరికీ రాదు. నందీశ్వర నమస్తుభ్యం అని చెప్పి సాంబానందప్రదాయక మహాదేవస్య సేవార్థం అరుజ్ఞాం దాతుమర్హసి అని చెప్పి పరమశివుని సేవకే ముందు ఆ మెడలో మంచి బంగారు గజ్జెలు కట్టుకున్నటువంటి, కాళ్ళకి మంచి పట్టీలు పెట్టుకున్నటువంటి ఆ నందీశ్వరుడికి నమస్కరించుకుని ఆ తరువాత శివుణ్ణి మకర వాహనంపై దర్శించి ఆనంద తాండవాలు, కోలాటాలు, భజనలు, ఆ చెక్క భజనలు, ఇంకా వివిధమైనటువంటి శివగానములు ఇవన్నీ చేస్తూ ఈ మాఘమాసంలో తరించిపోతూ ఉన్నారు భక్తావతంసులందరూ కూడా. ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునుర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాత్. మకర వాహనంపై కపిలతీర్థ విభుడు కొలువై ఊరేగనున్నాడు. ముందుగా ఆ నందీశ్వరుడి యొక్క దివ్య సాక్షాత్కారాన్ని పొందుతూ ఉన్నాం. నంది అనంటే దివ్యమైనటువంటి పరమశివుని యొక్క కైలాసంలో అగ్రగణ్యుడై వెలుగొందుతూ ఉన్న సమస్తమైనటువంటి శాస్త్రములన్నీ కూడా ఆయనకి తెలుసు. ఒకప్పుడు పుష్పదంతాచార్యుల వారు మహిమ్నవస్తవం రాసి శివభగవానునికి వినిపించాలని ఆయన సన్నిధానానికి వెడుతూ ఉంటే అప్పుడు ఆ పుష్పదంతాచార్యులు వారిని చూసి నవ్వితే ఆయన పళ్ళపైన
ఈ శ్లోకాలన్నీ కూడా కనిపించాయట. అంటే నందీశ్వరాదులు నిత్యము ఏవైతే ధ్యానం చేస్తూ ఉంటారో ఆ శ్లోకరత్నములన్నీ కూడా నా ముఖతః వచ్చాయి, ఇవి నావి కావు, ఈశ్వరుని అనుగ్రహము, నందీశ్వరుని అనుగ్రహము అని చెప్పి భాషించినటువంటి ఆ సత్యాన్ని ఆయన తెలుసుకున్నారు అని మనకి వాంగ్మయం తెలియజేస్తోంది. అటువంటి మకర వాహనంపై ఈనాడు కపిలతీర్థ విభుడు కొలువై ఊరేగనున్నటువంటి వేళ జలచరమైనటువంటి ఆ మకరము యొక్క ముఖాన్ని చూస్తున్నాం. ఆ దంతములన్నిటినీ కూడా తన ఎర్రటి ముఖంతో చూపిస్తూ ఉన్నది. ఐశ్వర్యానికి సంకేతం మకరం. మకర తోరణం, మకర నిధి ఇలాంటి పదాలు లోకంలో చాలా ప్రసిద్ధమైనవి. మకరం ముఖంపై మాణిక్యం కూడా ఉంటుంది అని చెప్పి మహాకవులు భర్తృహరి ఇత్యాదులు అభివర్ణించారు. ఆ మకరం ఐశ్వర్యదాయకం కనుక పరమశివుడు మహదైశ్వర్యకారకుడు. మామూలుగా శివుడు అనగానే ఎప్పుడూ కూడా చాలా గజచర్మాంబరధారి. ఆ గజచర్మము కూడా అప్పుడే తీసినటువంటిది అయి ఉండవచ్చు, అది రక్తం ఓడవచ్చు, లేదా ఆయన వ్యాఘ్ర చర్మాంబరధారిగా ఉంటాడు, అప్పుడు కూడా ఆ చర్మము నుంచి రక్తం ఓడుతూ ఉంటుంది. ఆయన కపాలమాల వేసుకుంటాడు, చాలా అమంగళకరమైనటువంటి శ్మశానంలో ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు అని చెప్పి భావిస్తూ ఉంటారు. కానీ ఆయన పుణ్యక్షేత్రముల్లో ఉండేటప్పుడు భక్తులకు చాలా అందంగా దర్శనమిస్తూ ఉంటాడు, మామూలుగా ఉండడు. అందుకే శ్రీనాథ మహాకవి అన్నారు, గజ చర్మము ఎన్నడో కాని నెచ్చలు కట్టు పసిడి కమ్ముల పట్టు పచ్చడంబు. ఆయన ఏనుగు తోలును ఎప్పుడో కానీ ఎల్లవేళలా కూడా బంగారు జరీ పట్టు వస్త్రాలనే ధరిస్తూ ఉంటారట. భసితమెన్నడో కాని ప్రతిదినంబున యందు మలయజంబు కురంగ మదము కూర్పు. విభూతి పుండ్రములతో ఎప్పుడో కానీ ఆయన దర్శనమిచ్చేది. నిత్యము కూడా ఎలా ఉన్నారు స్వామి అంటే మంచి గంధము కస్తూరి పుండ్రములతో కనిపిస్తూ ఉన్నారట. నిడుద పాముల రాజు తొడవులెన్నడో కాని తారహారములు నిత్యము ధరించు. పొడవైన సర్పరాజులను ఆభరణాలుగా కలిగి ఉంటాడు శివుడు అని అనుకుంటాం, కానీ ఆయన నిత్యము ముత్యాల హారాలతో దర్శనమిస్తున్నాడే. నృ కరంక రుండ మాలికలు ఎన్నడో కాని ధరించు ఆయన ఎప్పుడూ కూడా ఎలా కనిపిస్తాడు అంటే కొబ్బరికాయల వంటి మానవుల యొక్క పుర్రెలను ఆయన ఎప్పుడూ ధరిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆ నృ కరంక రుండ మాలికలు ఎన్నడో కాని ధరించు కల్హార దామం. ఇప్పుడు బాగా కలువల మాలలను అలంకరించుకుని ఉన్నట్ట. కాట నడుచక్కి ఎన్నడో యుండు దక్షవాటి సువర్ణ సౌధముల మీద ఎన్నడో పిశాచులను గాని ఇందుముఖులను ఎల్లకాలంబు తలుచు భీమేశ్వరుండు అన్నారు. శ్మశానవాసం ఆయన ఎప్పుడో కానీ ఆయన ఎప్పుడూ కూడా మంచి నగరాల్లో భీమా నగరము ఇత్యాదుల్లో, ఈ తిరుపతి ఇత్యాది క్షేత్రాల్లో బంగారు మేడల మధ్యలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. పిశాచాల నడుమ శ్మశానాల్లో ఎప్పుడో కానీ సుందరీమణుల యొక్క దగ్గర చక్కగా ఆయన తిరగాడుతూ ఉంటాడు అని చెప్పి పరమశివుణ్ణి శ్రీనాథ మహాకవి ఈశ్వరార్చన కళాశీలుండు. ఆయన ఏం మామూలు వాడు కాదు. ఆయన బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, ఉరు ప్రజ్ఞా విశేషోదయా జింహస్వాంతుడు, ఈశ్వరార్చన కళాశీలుండు, అభిహరిహిత బ్రహ్మాండాది మహాపురాణచే తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళానిధి. అటువంటి ఆయన అలంకృతుడైనటువంటి శివుణ్ణి ఎంతో చక్కగా అభివర్ణించాడు. అలాంటి మంచి అలంకారములతో ఉండేటువంటి అభిషేక ప్రియుడైనటువంటి శివుణ్ణి, జగన్మాత అయినటువంటి ఆ దయాగుణము ఎప్పుడూ కూడా కళ్ళయందు అలా ఓడికగా
భక్తులు దర్శించేట్లుగా దర్శనమిచ్చేటువంటి కామాక్షి పరాదేవతను కానీ ఏకకాలంలో వివిధ పుష్పమాలికల మధ్య, ఆ వెళ్ళగొడుగుల మధ్య అనేక ఆభరణముల చేత దివ్య కాంతులీనేటువంటి సన్నివేశంలో భక్తులు వీక్షిస్తూ ఉన్నారు. కపిలేశ్వర స్వామి వాహనాల్లో ఈ మకర వాహనం చాలా విశిష్టమైనటువంటిది. మకరాసనగాం గంగాం సవ్య వామకరద్వయే నీలోత్పలం పూర్ణకుంభం దదతీం శుక్లరూపిణీం. ఆ గంగని నిత్యము తన శిరస్సును ధరించేటువంటి పరమశివుడు జ్ఞాన గంగాధారి ఈనాడు గంగ వాహనమైనటువంటి మకరాన్ని తన వాహనంగా చేసుకుని ఊరేగుతూ ఉన్నాడు. గంగ పరమశివుని తపమాచరించి తాను పొందినటువంటి తన వాహనము ఏదైతే ఉన్నదో ఆ మకరాన్ని శివదేవుడు కూడా వహించాలి అని కోరుకున్నది అని ఆగమశాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి మకర వాహనంపై ఉండేటువంటి పరమశివుడు ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు. శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. భూషణ చంద్రకిరీట పన్నగ భూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస కావుమో పురహర నమో 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 నమో. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. కృతిని మేలిడితిమయ్యా కల్పవృక్షమును మా కొసగుమయ్యా. అంబిక కృతిని మేలిడితిమయ్యా కల్పవృక్షమును మా కొసగుమయ్యా. మా సేవా భాగ్యము కాపాడుమయ్యా మా సేవా భాగ్యము కాపాడుమయ్యా.
శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. ప్రదీప్తరత్నోజ్వలకుండలాయి స్ఫురన్మహాపన్నగభూషణాయ శివప్రియాయై చ శివప్రియాయ నమః శివాయై చ నమః శివాయ. మకర వాహనం పైన పరమశివుడు కపిలతీర్థక్షేత్ర వైభవాన్నంతా కూడా భక్తులకు తెలియజేస్తూ అమ్మవారితో పాటు ముందుకు సాగుతూ ఉన్నాడు. మకర వాహనం పైన స్వామిని మనం ఈనాడు దర్శించడం మహాభాగ్యం. జ్యోతిష్శాస్త్రాన్ని అనుసరించి రాశులలో చాలా విశేషమైనటువంటిది మకర రాశి. శుభై శుభే దేశే పాపై కీకటే అంటే కారకాంశ లగ్నాత్ 3వ ఇంట శుభగ్రహాలుంటే 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకుతారు. స్వగృహంలో పుత్రపౌత్రాదులు అందరి సమీపంలో శుశ్రూషలు అందుకుంటూ శివైక్యాన్ని జీవుడు పొందుతాడు. అదే పాపగ్రహాలుంటే ఎక్కడో దారాపుత్రాదులకు దూరంగా మరణాన్ని పొందటం జరుగుతుంది. ఏ వ్యక్తి ఏ విధమైన వ్యాధి చేత మరణాన్ని పొందుతాడో మనకి శాస్త్రాదులు తెలియజేస్తూ ఉన్నాయి. కానీ ఎంతటి అపమృత్యువునైనా తొలగించి రక్షించేటువంటి ఏకైక దైవం ఈ మకర వాహనంపై ఊరేగుతూ ఉండేటువంటి కామాక్షి వరదుడైనటువంటి కపిలేశ్వర స్వామి. ఆ మృత్యుంజయుని అధికారం జగత్తులోని జలచరాలపై కూడా ఉంది. ఈ మకర వాహన సేవ ఈ సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ ఉన్నది. నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును అని లోకోక్తి ఉన్నది. మకరం మన జీవ ప్రకృతికి ఉదాహరణ. మనం భగవంతుణ్ణి ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసల్లా బలపరాక్రమంతో బతకవచ్చు. అందుకే భక్తులు మకర వాహనంపై ఉండేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి కోలాటాది భజనలతో అర్చక స్వాములు గొప్ప స్తోత్రాలతో ఆరాధిస్తూ ఉన్నారు. ఆనందకర కర్పూర నీరాజనాలను ఫలపుష్పాలను అందిస్తూ ఉన్నారు. శింసు మారాకృతి ప్రోక్తం యద్రూపం జ్యోతిషాం దివి నారాయణ పరంధామ తస్యాధార స్వయం హృది. అంతరిక్షమందుండేటువంటి జ్యోతిశ్చక్రం శింసుమాకారము అంటే మొసలిలా ఉంటుంది అని బ్రహ్మపురాణం తెలియజేస్తూ ఉంటుంది. ఆ యొక్క దివ్యమైనటువంటి మొసలిలా ఉండేటువంటి ఆ జ్యోతిశ్చక్రానికి శింశుమారానికి ఆధారం ఎవరు అంటే పరమాత్మే. అంటే ఈ యొక్క విశ్వమంతా కూడా గ్రహాదుల చేత నడపబడుతూ ఉంటే ఆ గ్రహాదుల అనుగ్రహాన్ని కూడా మనకి ఇప్పించేటువంటి వాడు పరమశివుడే అనేటువంటి సత్యాన్ని ఈనాడు ఒక శంఖధ్వనిలా మనం అందరం కూడా భావనం చేయాలి. ధ్రువుడు ప్రజాపతిని ఆరాధించి తారారూపమైనటువంటి శింశుమారం యొక్క తోకలో ఉన్నాడు. ఆ శింశుమారమునకు ఆరాధమైన సర్వాధ్యక్షుడు పరమాత్మ. ధ్రువునికి ఆధారం శింశుమారం. ఇలా బ్రహ్మపురాణం శింశుమారాకార ప్రసక్తిని అంటే మకర రూపంలో ఉండేటువంటి ఆ వైభవాన్ని అంతా కూడా తెలియజేస్తున్నది. కనుక ఈనాడు మకర వాహనం పైన కామాక్షి వరదుడైనటువంటి కపిలేశ్వర స్వామి ఊరేగుతూ ఉంటే మనం ఆ సత్యాన్నంతా కూడా మనస్సులో భావిస్తూ ఉండాలి. కొంతమంది శివభావనకి ఎన్నో రకాలైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ మనం ఇలా కపిలేశ్వర వైభవం ఆటపట్టైనటువంటి ఈ కపిలతీర్థానికి వచ్చి పరమశివుణ్ణి దర్శిస్తే చాలు, మనకు యోగ సాధనలు ధ్యాన సమాధులు లేకపోయినా కూడా మనశ్శుద్ధి ఏర్పడుతుంది. ఈశ్వర భక్తి అది చాలా అద్భుతంగా వెల్లివిరుస్తుంది. ఢక్కామృగం వరదమగ్ని శిఖాంధరంతం భక్తార్తి భంజన చణం సకలార్థదంతం దుష్టస్య ఖండన విధౌ పటు రుద్రమూర్తిం మూర్తిత్రయాత్మ కపిలేశమహం ప్రపద్యే. ఆ స్వామి ఎటువంటి వారిలో ఉండేటువంటి కళంకాలనైనా కూడా తొలగిస్తాడు. రావణాసురుడే చూడండి, పరమజుడు. నంది ఒక చతుష్పాత్తు, చంద్రుడో కళంకుడు, వాసుకి వక్రగమనుడు. కానీ భక్తి చేత
శివప్రియత్వాన్ని పొంది లోకంలో కొంత ఆరాధనను వాళ్ళు అందుకోగలిగారు. అనాద్యాయ అఖిలాద్యాయ మాయినే గతమాయిని అరూపాయ స్వరూపాయ శివాయ గురవే నమః. మకర వాహనంపై కపిల తీర్థ వీధులలో ఊరేగుతూ ఉండేటువంటి కామాక్షి సమేతుడైన కపిలేశ్వర స్వామి ఎంత విచిత్రమైనటువంటి ఆ భక్తుల యొక్క భక్తిని అందుకోటేటువంటి సందర్భము ఇది. ఉదయాన్నే పుష్పములు ఇస్తున్నారు, ప్రసాదములు గృహముల్లో సిద్ధం చేసి నారికేళ ఫలాదులతో పాటు సమర్పణం చేస్తూ ఉన్నారు. ఆయన పుష్పం, పత్రం, ఫలం, తోయం అందుకుని అద్భుతమైనటువంటి కటాక్షాన్ని ఇస్తూ ఉన్నారు. ఉపత్యకా ప్రదేశస్థ శంకర ధ్యాతమూర్తయే నమః అని అష్టోత్తర శతనామాలు వెంకటేశ్వర స్వామి వారికి చదువుతూ ఉండేటప్పుడు ఉపత్యకా ప్రదేశంలో అంటే శేషాచలం చెరియ భాగం కింద భాగంలో అంటే ఈ వెంకటం అనేటువంటి ఈ కొండ కింద భాగములో ఇలా అమ్మవారితో పాటు ఉండేటువంటి పరమశివుణ్ణి వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు పైన ధ్యానిస్తూ ఉంటాడట. ఉపత్యకా ప్రదేశస్థ శంకర ధ్యాతమూర్తయే నమః అని చెప్పి. కనుక అలా శివుడి యొక్క వైభవాన్ని మనం ఇక్కడ వీక్షిస్తూ ఉన్నాం. ఆద్యంతరహితుడైనటువంటి ఆ శివదేవుడు ఐశ్వర్య సూచకమైనటువంటిది మకరమైతే ఆ మకర వాహనంపై ఊరేగుతూ ఉన్నారు. సూర్యుడిలో లేనటువంటి చలువుదనం, చంద్రకాంతిలో లేనటువంటి చైతన్యం, అగ్నిలో లేని ప్రసన్నత శివకాంతిలో ఉంటాయి. అన్ని వెలుగులకు ఏలికైనటువంటి మూలమైనటువంటి శివజ్యోతి హృదయంలో వెలిగే శాశ్వత ఆత్మజ్యోతిగా మనకు శంకర భగవత్పాదులు ఇత్యాది మహనీయులు తెలియజేశారు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య తిష్టతి. తమస్సును తొలగించి జీవనజ్యోతులను పండింపజేసి ప్రకాశింపజేసేటువంటి జ్ఞానస్వరూపుడు ఈ శివజ్యోతి. కనుక ఆయనకు ఆనందకర కర్పూర నీరాజనాన్ని ఇస్తున్నారు. వేదభారతిచే ఆ పరమాత్మను చక్కగా స్తుతిస్తూ ఉన్నారు. మందారమాలా కలితాలకాయి కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ. పరమేశ్వరుడిది ఒకప్పుడు నిరాడంబరమైనటువంటి రూపం, కానీ ఇలాంటి ఉత్సవాదుల్లో చాలా అలంకృతుడై ఉంటాడు. మందారాది గొప్ప సుమాలను ఆయన ధరించి ఉంటాడు. అద్భుతమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ఆయన వేసుకుని ఉంటాడు. మంచివి పట్టుబట్టలు కట్టుకుని ఊరేగుతూ ఉంటాడు, భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ. అయితే కైలాసవాస సురభూజ నివాసి దేవం గౌరీ మనః కుసుమ భృంగ విహార శంభుం మోని ప్రమోదమచలాత్మ సుతావిలాసం వాణీశ భక్తవరదం సతతం భజామి. ఆయన ఎటువంటి వాడు అంటే ఆ అమ్మవారి యొక్క మనస్సనే పుష్పంపై విహరించేటువంటి భ్రమరంగా ఆయన వైభవాన్ని మునిజనులు చక్కగా భావించి పునీతులవుతూ ఉంటారు. అటువంటి దేవాధిదేవుడు పరమశివుడు. ఆయన ఈ యొక్క మకర వాహనంపై ఊరేగుతూ మరొక అద్భుతమైనటువంటి ఐశ్వర్య ప్రదాయకుడుగా ఆయన భాసిల్లుతూ ఉన్నాడు. మనం శివదేవుని సన్నిధానాల్లో ఉంటే ఈ మద మోహ మాత్సర్యాదులు ఉండవు. మంజులమైనటువంటి మారుతాలు జ్ఞానం అనేటువంటి రూపంలో అందుతూ ఉంటాయి. మనకు ఆధ్యాత్మిక పరిమళాలు విరజిమ్మేటువంటి ఈ కపిలతీర్థం దగ్గర నిలిచినప్పుడు మనం ఎన్నో దివ్యానుభూతుల్ని పొందుతూ ఉంటాం. మకర వాహనంపై ఉండేటువంటి ఆ శివుని యొక్క తత్వం అమేయమైనటువంటిది. అంబోధర శ్యామల కుంతలాయి తటిత్ ప్రభా తామ్రజటాధరాయ నిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. కపిలతీర్థ విభుడు ఉత్సవరాయుడు మకర వాహనంపై ఊరేగుతూ
సర్వాలంకార విభూషితి కామాక్షి దేవతను చక్కగా సరసను ఉంచుకుని ఆయన ముందుకు సాగుతూ ఉంటే విశ్వమయం ఈ శివతత్వము అని గ్రహించగలుగుతూ ఉన్నాం. విశ్వమంతా వ్యాపించిన పరమశివుడు సమస్త జీవకోటికి ఆరాధ్యమూర్తి. కొండలు, గుహలు, అరణ్యాలు, అర్ణవాలు అన్నీ శివస్వరూపాలే. ధ్రువ నక్షత్రం నుండి భూమండలం కింద ఉండేటువంటి పాతాళ లోకం వరకు కూడా సమస్తం శివుడే పరిరక్షిస్తూ ఉన్నాడు. లోకంలో సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం వంటి శ్రేయ పరంపరలన్నీ జీవులకు శివానుగ్రహం వల్లనే సిద్ధిస్తూ ఉన్నాయి. నమ శృత్యాయ చ పథ్యాయ చ నమః కాట్యాయ చ నీప్యాయ చ అనే మంత్రంలో శివుని విశ్వవ్యాపకత్వం అంతా మనకి అనుభవంలోకి తెలుస్తుంది. కాలి బాటలలో, రథమార్గాలలో, నీటి తోవలలో అంతర్యామిగా ఉండేటువంటి ఆ రుద్రుని మంత్రాదుల ద్వారా నమస్కరిస్తే సంపూర్ణమైనటువంటి ఐశ్వర్య శక్తి మనకి అది సహజంగా లభిస్తుంది. విశ్వవ్యాపకుడైనటువంటి కపిలేశ్వర స్వామి జగత్తుకు శ్రేయస్సునిస్తూ కపిలతీర్థంలో కొలువై ఉండి ఈ బ్రహ్మోత్సవాలలో ఆయన మకర వాహనంపై మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఈనాడు సర్వమన్యత్ పరిత్యజ్య శివేకోధ్యేయ, శివధ్యానాన్ని మాత్రమే ఆశ్రయించండి, ఇతరమైనటువంటి వాటిని మాఘమాసంలో అన్నీ విడిచిపెట్టేసేయండి అని చెప్పి మనకి మాఘపురాణం కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ శివలింగ తత్వాన్ని మనం భావించాలి. శివుని యొక్క అనుగ్రహాన్ని ఈ క్షేత్రంలో విశేషమైనదిగా మనం తెలుసుకోవాలి. మహదైశ్వర్యప్రదాయకుడు కపిలతీర్థ నివాస రసికుడైనటువంటి పరమశివుడు. ఆ దేవుణ్ణి ఆశ్రయిద్దాం, సర్వ మనోభీష్టములను కూడా సంపూర్ణంగా పొందుదాం. గంగాధర హర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ. भस्माङ्गरागाय महेश्वराय, नागेन्द्रहाराय त्रिलोचनाय, भस्माङ्गरागाय महेश्वराय, नित्याय शुद्धाय निगम्बराय, तस्मै नकाराय नमः शिवाय, नित्याय शुद्धाय दिगम्बराय, तस्मै नकाराय नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय. प्रमथनाथ महेश्वराय, मन्दाकिनी सलिलचन्दन चर्चिताय, नन्दीश्वर प्रमथनाथ महेश्वराय, मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय, तस्मै मकाराय नमः शिवाय,
श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै सिकाराय नमः शिवाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै सिकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय वसिष्ठ कुम्भोद्भव गौतमादि मुनीन्द्रदेवार्चित शेखराय वसिष्ठ कुम्भोद्भव गौतमादि मुनीन्द्रदेवार्चित शेखराय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर Oh